లోకం మొత్తం నిన్ను మర్చిపోయినా మర్చిపోకుండా నీ వైపు నిరంతరం కాచుకొని చూస్తానే ఉన్నాడు. ఆయన గమనిస్తానే ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు, నీ గురించి ఆలోచిస్తానే ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు. అది లేఖనాల్లో రాయించాడు. పిల్లరా, నమ్మాలి కదండి, ముందు ఈ విషయాలు నమ్మాలి కదా. ఆయనను పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడే నిన్ను వెంటాడాడే. ఆయన్ని పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడే ఎన్నో సందర్భాల్లో మరణకరమైన అపాయాల నుంచి నిన్ను కాపాడాడే. ఆయన్ని పట్టించుకోకుండా లోకానుసారిగా తిరుగుతున్నప్పుడే నిన్ను వెంటాడి నిరంతరం నిన్ను కాచుకున్నాడే, కాపాడుకున్నాడే. మరి ఈరోజు ఆయన వైపు తిరిగి ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఆయన మహిమను వెతుకుతున్న ఈ దినాన నిన్ను అశ్రద్ధ చేస్తాడా దేవుడు? అలా అనుకోవచ్చా? అది బుద్ధిహీనత కదూ? అది బుద్ధిహీనత కాదా? అవునా?